దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 16th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 18 అండ్ వర్స్ 18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, విశ్వసించిన మనము, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనము, రక్షింపబడిన మనము భూమి మీద ఏమి బంధిస్తామో పరలోకమందు బంధింపబడతాయి. భూమి మీద మనము ఏమి విప్పుతామో పరలోకమందు విప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలము రక్షింపబడిన విశ్వాసులు సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మన పని బంధించాలి, విప్పాలి. ఏమి బంధించాలి? అపవాది క్రియలను బంధించాలి, లయపరచాలి. అపవాది పోర్టల్స్ని క్లోజ్ చేయాలి భూమి మీద మనము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే విధంగా మనం ఏమి విప్పాలండి? రక్షణ విప్పాలి, దేవుని నీతిని విప్పాలి, ప్రేమను విప్పాలి. అర్థమవుతుందండి? మనము చాలామంది ఏం చేస్తున్నాం? ద్వేషాన్ని విప్పుతున్నాము, కోపాన్ని విప్పుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పగను విప్పుతున్నాము. అర్థమవుతుందండి? నేను విప్పవలసింది దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదమును. ఎప్పుడైతే సంఘము చేయవలసిన పని సంఘము చేస్తుందో లోకమునకు వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. మాథ్యూ చాప్టర్ 18 and verse 18. Verily I say unto you, whatsoever ye shall bind on earth shall be bound in heaven, and whatsoever ye shall loose on earth shall be loosed in heaven. So the work of binding and loosing, that's what God has called us to do. If you don't bind some things, you will see the power of that which is not bound. ఏదైతే నువ్వు బంధించవో, బంధింపబడినది ఏం చేస్తుందండి? నీ మీద దాని ప్రతాపాన్ని చూపిస్తుంది. బంధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను అన్ని విషయంలో అత్యధికమైన జయమును మనకిచ్చినాడు. బంధించే అధికారం మనకున్నది, విప్పే అధికారం మనకున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కట్టబడిన గాడిదను శిష్యులు విప్పినప్పుడు వారు అడిగారు, ఎందుకు విప్పుతున్నారు అనగానే మాట ఏమన్నారని, ఇది ప్రభువుకు కావలసినదే. ఈరోజు దేవుడు అదే పవర్ను మనకిచ్చాడు. యూ కెన్ లూజ్ పీపుల్. ఎంతో మంది నీ చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది బంధకంలో ఉన్న, ఎంతో మంది బాధల్లో ఉన్నారు, ఎంతో మంది కష్టంలో బంధింపబడి ఉన్నారు, కుటుంబ సమస్యల్లో బంధింపబడి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటి తెలుసని? మనకు వారి బంధకం నుంచి వారిని విడిపించాలి. హౌ? యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్, యూ హ్యావ్ టు డిక్లేర్ అండ్ రిలీజ్ పీపుల్ ఫ్రమ్ దేర్ బాండేజ్. ఈరోజు ఈ దేశంలో రక్షణ కొరకు ద్వారము తెరవబడే ప్రార్థన మనము చేయాలి. రక్షణని పోర్టల్ విప్పబడాలి. ఈ దేశంలో ప్రజలందరూ రక్షింపబడతారు. ఏమి బంధించాలని? దుష్టుడి యొక్క మోసాన్ని బంధించాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విషయాలు బంధింపబడాలి, కొన్ని విషయాలు విప్పబడాలి. ఎవరు చేయగలరది? విశ్వాసులు మాత్రమే, నమ్మిన వారు మాత్రమే చేయగలరు. ఎవరైతే ఈ యొక్క క్రీస్తు స్పృహ కాన్షియస్నెస్ లో ఉన్నారో వారే చేయగలరు. క్రీస్తులో ఉన్నవారే చేయగలరు. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి మాత్రమే చేయగలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గుర్తిస్తూ మనము ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడలాగా మనము ప్రకటించాలి, మనం డిక్లేర్ చేయాలి, మనం ప్రార్థన చేయాలి. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 18 अध्याय और हम उसमें 18 वचन पढ़ रहे हैं। मैं तुमसे सच कहता हूँ, जो कुछ तुम पृथ्वी पर बांधोगे वह स्वर्ग में बांधेगा, और जो कुछ तुम पृथ्वी पर खोलोगे वह स्वर्ग में खुलेगा। प्रभु को धन्यवाद अदा करते हैं।
आपको बंद करना है और खोलना है। आपको जो चाहिए वो खोलना है, जो बंद करना है वो बंद करना ही है। प्रभु को धन्यवाद। आपका आपके शक्ति में, आपके वश में ప్రభు ने दिया है. దేవుడు నీ అధికారంలో నీకిచ్చిన నీ అధికారం ఏదో నువ్వు తెలిసి దానిని నువ్వు చలాయించాలి, నువ్వు వాడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ప్యాసివ్ క్రిస్టియన్స్ అండి. ఏదో ఏదో నెమ్మదిగా ఉన్న క్రైస్తవులు కాదండి. దేవుడు పనిచేసే క్రైస్తవులు కావాలి. పని చేయడం అంటే నాలుగు గోడలు కట్టడము, లేక చర్చిలో ఊడడము అనుకుంటున్నారా? పని చేసి దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు కావాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతకడం అంటే ఏంటండి? బంధించడము, విప్పడము. బంధించడము, విప్పడము. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు ఏ విషయాలు మీ జీవితంలో బంధింపబడాలో యేసు ప్రభు నామంలో మేము బంధిస్తున్నాము. మీ జీవితంలో ఏది విప్పబడాలో యేసుక్రీస్తు వారి నామంలో ఇప్పుడే విప్పబడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇది నా ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను. ఏ విషయాలు నాయన బంధింపబడాలో నాయన తండ్రి, వారి కుటుంబాల్లో బంధింపబడాలో నాయన యేసు ప్రభు నామంలో నేను బంధిస్తున్నాను ప్రభా. ప్రతి దుఃఖాన్ని బంధిస్తున్నాను, ప్రతి అనారోగ్యమును బంధిస్తున్నాను, ఉద్యోగం లేని పరిస్థితిని బంధిస్తున్నాను తండ్రి ప్రభా. భయమును బంధిస్తున్నాను ప్రభా, అనుమానాన్ని బంధిస్తున్నాను, అవిశ్వాసాన్ని బంధిస్తున్నాను. యేసు ప్రభు నామంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే వారి జీవితంలో నాయన తండ్రి ఆరోగ్యమును విప్పుతున్నాను ప్రభా. యేసు ప్రభు నామంలో ఉద్యోగమును విప్పుతున్నాను ప్రభా. యేసు ప్రభు నామంలో బిజినెస్ యొక్క లాభమును విప్పుతున్నాను తండ్రి దేవ. యేసు ప్రభు నామంలో వారి బిడ్డలు చదువుకుంటున్న వారి చదువుల్లో గొప్ప సక్సెస్ని విప్పుతున్నాను ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన దేవ. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచర్య ప్రభా నాయన దేవ, ఆత్మశక్తితో పరిచయం చేయటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇక సమలో రక్షకుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశంలో మీ రక్షణ విడుదల చేస్తున్నాము, విప్పుతున్నాము తండ్రి. మీకు స్తోత్రంలో నాయన దేవా. ఇజ్రాయెల్ కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధన బిడ్డలందరూ ప్రభా వారి జీవితంలో నాయన క్షేమము నాయన తండ్రి నేను విప్పుతున్నాను ప్రభా. క్షేమమును విడుదల చేస్తున్నాను ప్రభా. సంతోషమును విడుదల చేస్తున్నాను ప్రభా. గొప్ప ధైర్యమును విడుదల చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప నిరీక్షణ, గొప్ప కాన్ఫిడెన్స్ రిలీజ్ చేస్తున్నగా దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమా. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించు, మమ్మల్ని శోధుల తెగ కీర్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.